2 తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం భారతదేశం మొత్తం గూడా ఎదురు చూస్తున్నది 'ప్రభాస్' పెళ్ళెప్పుడు జేసుకుంటాడని. నిజానికి భారతదేశంలోనే ఇప్పుడు సూపర్ స్టార్‌గా మారిన హీరో 'ప్రభాస్'. 'ప్రభాస్' అంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాలకి తెలుసు. మొత్తం యావత్ భారతదేశంలోనే సూపర్ స్టార్‌గా ఎదిగాడు. తెలుగు ప్రజలతో పాటు ఆయన అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడా 'ప్రభాస్' అని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా 'ప్రభాస్' అభిమానులు ఎందుకు ఎదురు చూస్తున్నారంటే అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇంకా చెప్పాలంటే చివరికి రానా, శర్వానంద్ కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇంకా 'ప్రభాస్‌కి' మాత్రమే పెళ్లి అవ్వలేదు. దాంతో 'ప్రభాస్' ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని బాలకృష్ణ మొన్న 'అన్‌స్టాపబుల్' షోలో రామ్ చరణ్‌ని అడిగినప్పుడు, గణపవరానికి చెందినటువంటి అమ్మాయినైతే పెళ్లి చేసుకుంటాడు సార్. కానీ ఎప్పుడు చేసుకుంటాడో తెలీదు. ఈ సంవత్సరమా, వచ్చే సంవత్సరమా తెలీదు. అమ్మాయి అయితే సిద్ధంగా ఉంది అని రామ్ చరణ్ చెప్పడంతో కొంతమంది 'ప్రభాస్' అభిమానులైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ విషయాన్నే కొంతమంది నెటిజన్‌లైతే ఆయన్ని అడగడం జరిగింది. ఎప్పుడు మీరు చేసుకుంటారని. కొంతమంది ట్విట్టర్‌లో గూడా గణపవరానికి చెందిన అమ్మాయిని ఈ సంవత్సరం చేసుకుంటారా? వచ్చే సంవత్సరం చేసుకుంటారా? అని 'ప్రభాస్‌ని గూడా అడిగారు. అలాగే రామ్ చరణ్‌ని మీ అమ్మాయిని ఎప్పుడు చూపిస్తారని బాలకృష్ణ అడిగినప్పుడు, ఇంకా తను చిన్న పిల్లే. ఇంకా మా వైఫ్‌ని మాత్రమే అమ్మ, అమ్మ అంటుంది. నన్ను ఇంకా నాన్న అనలేదు. నాన్న అని ఎప్పుడు నన్ను పిలుస్తుందో నేను అప్పుడు చూపిస్తానని చెప్పడం జరిగింది. అయితే తనని నాన్న అన్నాక కాదు, తనకి ప్రైవసీనే చాలా పెద్ద గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నాం. ఎందుకంటే నా కూతురు అని తెలిసిన తర్వాత తను చదువుకునే ప్లేస్‌లో గాని, ఇంకెక్కడైనా సరే తనకి ప్రైవసీ ఉండదు. అందుకే నేను నా పాపనైతే ఎవరికీ చూపించడం లేదు. ఖచ్చితంగా తనకైతే ఒక ప్రైవసీనైతే గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నాను. ఎందుకంటే నేను చిరంజీవి గారి అబ్బాయినని తెలిసిన తర్వాత స్కూల్‌లో, కాలేజీలో నా ప్రైవసీ లేకుండా చేశారు. అందుకే నా కూతురికి ఆ ఇబ్బంది లేకుండా చేస్తానని రామ్ చరణ్ అనడం జరిగింది.